ఏ రెసిపీ చేయబోతున్నావు? చాక్లెట్ పాప్కార్న్. చాక్లెట్ పాప్కార్న్. వావ్, నేను ఎప్పుడు పాప్కార్న్ సినిమాల్లో మూవీకి వెళ్ళినప్పుడే తింటాను అనమాట. అది లేకపోతే నేను ఉండలేను థియేటర్లో. సో ఇవాళ నాకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చి మంచి పాప్కార్న్ చేసి పెట్టాలి. ఓకే సరే. ఓకే, మరి లేట్ చేయకుండా మా కీర్తన చేయబోయే చాక్లెట్ పాప్కార్న్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. చాక్లెట్ పాప్కార్న్ కి కావాల్సిన పదార్థాలు: రెడీ టు ఈట్ పాప్కార్న్, చాక్లెట్ బ్లాక్, ఆయిల్, బటర్. చాక్లెట్ పాప్కార్న్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా, ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ కీర్తి? ఓకే స్వీటీ. ఓకే, సో ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ ఒక కళాయి కావాలి. సో మరి తర్వాత పాప్కార్న్ కావాలి. పాప్కార్న్ ఇప్పుడు నాకు సినిమాకి వెళ్ళి తీసుకురమ్మంటావా? కాదు స్వీటీ, మరి ఈ కుక్ చేస్తే పాప్కార్న్ అవుతుంది. సో కార్న్ ని కుక్ చేస్తే పాప్కార్న్ అవుతుంది. చేసేయి మరి. చాక్లెట్ బ్లాక్స్. ఓకే, సో చాక్లెట్ బ్లాక్స్ వేసేయాలా? వేసేసి తర్వాత ఒక స్పూన్ ఆయిల్. మూత పెట్టి ఒక 2 minutes వెయిట్. సో మూత పెట్టేసుకున్నాం. సో పాప్కార్న్ అవడానికి ఒక 2 minutes టైం పడుతుంది. ఈ లోపల మనం మాట్లాడేసుకుందాం. సో నీ హాబీస్ ఏంటి? మూవీస్లో యాక్ట్ చేయడం. మూవీస్లో యాక్ట్ చేయడం చేస్తున్నావు. ఖాళీగా ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు ఏం చేస్తావు? డాన్స్ చేస్తా. చేయనియరు కదా అంటే లేనప్పుడు చేస్తా. సో ఇంట్లో లేనప్పుడు ఇంకేమేం చేస్తావు చెప్పు నువ్వు? ఫ్రెండ్స్తో మాట్లాడతా. ఫ్రెండ్స్ అంటే ఇంట్లో వాళ్ళు ఫ్రెండ్స్తో మాట్లాడినరా? సో ఫ్రెండ్స్తో మాట్లాడుతా ఉన్నావు కదా, ఎంతమంది గ్యాంగ్ ఉన్నారు నీకు? ఒక 3 members. 3 గ్యాంగ్ అంటే 3 gangs. 3 different gangs. దానికి లీడర్ ఎవరు? పుష్ప అని ఒక అమ్మాయి. నువ్వు కదా? ఇదేంట్రా? సో పుష్ప అంటే అల్లు అర్జున్ క్లాస్మేట్. సో రెగ్యులర్ గా కాలేజ్కి వెళ్తుంటాను? డైలీ వెళ్తా. నీకు అటెండెన్స్ ఎంత ఉంటుందా? 70%. డైలీ వెళ్తే 70%? అంటే మధ్యలో బంక్ కొట్టి బీచ్కి వెళ్తా. అదే బంక్ కొట్టి వెళ్తావురా? హైదరాబాద్ లో బీచ్? హైదరాబాద్లో కాదు, వైజాగ్లో కాలేజా? ఓకే. సో మనం మాట్లాడుతుంటే పాప్కార్న్ డిస్టర్బ్ చేస్తున్నాయి కదా, సో ఇది అయిపోయి ఉంటాయి. ఎక్కువసేపు ఉంటే మాడిపోతాయి కాబట్టి ఆఫ్ చేసేద్దాం. ఒక 2 minutes టైం పడుతుంది, దాని తర్వాత ఓపెన్ చేద్దాం మనం. సో వైజాగ్లో ఎక్కడెక్కడికి వెళ్తావు చెప్పు నువ్వు? ఫ్రెండ్స్తో ఈవినింగ్ బీచ్కి వెళ్తా. బీచ్ డైలీ పక్కా బీచ్కి వెళ్తావా? అంటే అప్పుడప్పుడు మిస్ అవుతాం కానీ రెగ్యులర్గా వెళ్తాను. సో బీచ్లో ఏం చేస్తుంటారు మీరు ఎక్కువ? మా గ్యాంగ్ ఉంటుంది, కూర్చొని ఇంకా మాట్లాడుతూ ఉంటాం. అంతేనా? నీళ్ళలో దూకి స్విమ్మింగ్? లేదు, గేమ్స్ ఆడుకుంటాం ఇసుకలో. ఓ అంటే ఎలాంటి? కబడ్డీ, కళ్ళగుంత. కబడ్డీ బీచ్లో ఆడతాం. సూపర్ రా, నైస్. ఈసారి నన్ను కూడా తీసుకెళ్ళవా? పక్కా నేను బీచ్ చూసి కొన్ని సంవత్సరాలు అయింది. ఓకే, సో హైదరాబాద్ లో ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు? దిల్షుక్ నగర్. మరి హైదరాబాద్ ఎక్స్ప్లోర్ చేస్తున్నావా? కొన్ని తిరిగా, మొత్తం తిరిగా. ఎక్కడెక్కడికి వెళ్ళావు హైదరాబాద్ లో? చార్మినార్, ట్యాంక్ బండ్. మరి హైదరాబాద్ బాగుందా వైజాగ్ బాగుందా? వైజాగే ఎందుకు బాగుంది, హైదరాబాద్ బాగాలేదా? అంటే ఇది కొత్త కదా. సో మంచి తిరిగి చూస్తే హైదరాబాద్ కూడా బాగుంటుంది. సో మన పాప్కార్న్ రెడీ అయిపోయింది, చూసేద్దాం. పాప్కార్న్ అయిపోయింది, బటర్ వేసి మిక్స్ చేయాలి. తొందరగా చేస్తాయి. సో గరిటె తీసుకుని మిక్స్ చేసేసాయి. సో చక్కగా పాప్కార్న్ కి మొత్తం చాక్లెట్ ఫ్లేవర్ వచ్చేసింది. మరి లేట్ చేయకుండా సర్వ్ చేసుకుందాం. ఓకే ఓకే. పాప్కార్న్ రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. చాక్లెట్ పాప్కార్న్ కి కావాల్సిన పదార్థాలు: రెడీ టు ఈట్ పాప్కార్న్, చాక్లెట్ బ్లాక్, ఆయిల్, బటర్.
చాక్లెట్ పాప్కార్న్ తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. అది వేడెక్కిన తర్వాత అందులో రెడీ టు ఈట్ పాప్కార్న్ చాక్లెట్ బ్లాక్స్ వేసి కొద్దిగా నూనె వేసుకుని మూత పెట్టుకుని పాప్కార్న్ పాప్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. తర్వాత కొద్దిగా వెన్న వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ చాక్లెట్ పాప్కార్న్ రెడీ.